మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం పెద్దాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని గ్రామస్తులు అదనపు కలెక్టర్ నగేష్ కు వినతి పత్రం సమర్పించారు. కొన్ని సంవత్సరాలుగా తమ గ్రామంలో కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 5 కిలోమీటర్ల మేర ఇతర గ్రామాలకు వెళ్లి పంట అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తమ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని కోరారు. ధాన్యం కొనుగోలు కేంద్రం లేకపోవడం వల్ల 3 గ్రామాలకు చెందిన రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ముందుగా అందరికీ నమస్కారం. మాది పెద్దాపూర్ గ్రామం, వెల్దుర్తి మండల్, మన మెదక్ డిస్టిక్. మా గ్రామంలో ప్రారంభం నుండి ఐకేపీ కేంద్రం అంటే ధాన్య కొనుగోలు కేంద్రం ఉన్నది. మా గ్రామంలో 2 విలేజ్లు నెల్లూరు, షేరిల, దాంతోపాటు మా గ్రామం పెద్దాపూర్ గ్రామం. వరి పంట పొలాలన్నీ మేజర్గా మా విలేజ్లే ఉంటాయి. మా విలేజ్లో ఇట్లా గత 4-5 సంవత్సరాల నుంచి ఈ కేంద్రం కొనుగోలు కేంద్రం నడుస్తున్నది. అయితే గత పంట నుండి కొంతమంది సొంత ఇబ్బందుల వల్ల ఎవరో ఏమో తిట్టిరు అనేసి, ఎవరో ఏమో కట్టలేరు అనేసి మా కొనుగోలు కేంద్రం తీసేసారు. ఇప్పుడు మా రైతులకి దాదాపు ఒక 5 కిలోమీటర్ల దూరంలో ఇట్లా ఏ కేంద్రం లేదు, కొనుగోలు కేంద్రం. మేము పంటను అమ్ముకోవాలంటే 5 కిలోమీటర్ 6 కిలోమీటర్ ట్రాక్టర్ కిరాయి కట్టుకోవాలి. దానికి లేట్ అయ్యి ఆడ మాకు స్థలం లేక లేట్ అయ్యి టాపర్ కిరాయి కట్టుకోలేక మాకు దిగుబడికి ఇట్లా రావడం లేదు. కాబట్టి మేము జేసీ గారికి, కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినాం. నిన్న మా మండలి ఎంఆర్ఓ గారికి ఇట్లా వినతి పత్రం ఇచ్చినాం. కాబట్టి మా అధికారులు మాపై దయించి కొంచెం మా విన్నపాన్ని మన్నించి మీరు మా గ్రామంలో తిరిగి మా ఐకేపీ కేంద్రాన్ని, అదే ధాన్య కొనుగోలు కేంద్రాన్ని తిరిగి ప్రారంభించాలని మేము మిమ్మల్ని కోరుతున్నాము. ఎందుకంటే మాకు చాలా ఇబ్బందులు పడుతున్నాము. వర్షాలు పడి మళ్ళీ మేము చాలా రోజులు ఎండిన ధాన్యం ఇట్లా మరసా తడిచిపోయి లేట్ అయ్యి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. మాకు దిగుబడి గిట్లా రావడం లేదు. మేము దయించి మళ్ళా మా గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని పునః ప్రారంభిస్తారని మేము కోరుతున్నాం.